ట్రంప్కు ఓవర్సీస్ భారతీయ జనతా పార్టీ పనిచేసింది. అమెరికాలో ఉన్న బీజేపీ విభాగము ఓపెన్గా ట్రంప్ క్యాంపెయిన్ చేసింది. ట్రంప్ గెలవాలని బీజేపీ నాయకులు కోరుకున్నారు. అనేక సార్లు మై ఫ్రెండ్ అని నరేంద్ర మోడీ సంబోధించారు. అనేక సార్లు సంబోధించిన డిప్లొమాటిక్ లాంగ్వేజ్ అనుకుంటే ట్రంప్కు ఉపయోగపడేలా హౌడీ మోడీ, కెంచో ట్రంప్ ఈవెంట్లు జరిపారు 2020లో. మరి ఇది చేసినా కూడా ట్రంప్ ఏమిచ్చాడు మనకు? ట్రంప్ ఏమిచ్చాడు? క్లియర్గా పాకిస్తాన్ను మన సరసన కూర్చుండబెట్టి భారతదేశం లాంటి ఒక గొప్ప దేశానికి అర్ధసింహాసనం ఇచ్చాడు పాకిస్తాన్. తర్వాత కాశ్మీర్ పైన మీడియేషన్ అంటున్నాడు. ఆఖరికి మనల్ని అవమానించే రీతిలో ట్రేడ్. పాకిస్తాన్ లాంటి దేశం IMF బెయిల్అవుట్ కొరకు అమెరికా కాళ్ళు పట్టుకుంటే పట్టుకోవచ్చు. $1 బిలియన్ తీస్తే మన ఇండియాలో $1 బిలియన్ మన అంబానీని ఆదాని అడిగితే చెక్ రాసిస్తారు. ఇండియా ఇస్ సచ్ ఎ బిగ్ ఎకానమీ. సో అమెరికా ఏమనుకుంటుంది? అసలు $1 బిలియన్ కొరకు మన అసలు IMF బెయిల్అవుట్ $1 బిలియన్. మన ట్రేడ్ ఎంత ఉంటుంది? ఫ్యూ $1 మిలియన్ కొరకు ఇండియా తన సావనిటిని వదులుకుంటుందా? తన సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతుందా? మరి ట్రంప్ అంటున్నాడు కదా ట్రేడ్ వెపన్ ఉపయోగించిన దాంతో భయపడ్డానని. సో అబ్సల్యూట్లీ ట్రంప్ వైఖరి ఇండియాను అవమానించే రీతిలో ఉంది, ఇండియాకు వ్యతిరేకంగా ఉంది. అన్ఫార్చునేట్లీ భారత ప్రభుత్వము దిగువ స్థాయిలో క్లారిఫికేషన్ ఇవ్వడం కాదు, ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ట్రంప్కు అర్థమయ్యే భాషలో చెప్పాలి. ట్రంప్కు అర్థమయ్యే భాష చెప్తే తప్ప ట్రంప్ వినడు. ట్రంప్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ వీక్నెస్ చెప్తే వినడు, ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ చెప్తే వింటాడు. ఉదాహరణ చైనా జింపింగ్ లైట్ తీసుకున్న ట్రంప్ను. ఏమైంది? ట్రంప్ బేరానికి వచ్చాడు కదా, ఇప్పుడు మొత్తం టారిఫ్లను 245% నుంచి 30% పడిపోయినాయి. ఎట్లయినాయి? సో లెట్ us స్పీక్. ఎస్, నీ F-35 అవసరం లేదు మాకు. నువ్వు పాకిస్తాన్కి F-16 ఇస్తే మాకు F-35 అవసరం లేదు. ఎందుకు కొనాలి మనం F-35? పాకిస్తాన్కి F-16 ఇచ్చినప్పుడు మీకు కొనం. నువ్వు మాకొక్కరికి ఇస్తే కొంటాం. ఇప్పుడు రష్యా S-400 ఎయిర్ డిఫెన్స్ మనకి ఇచ్చింది, పాకిస్తాన్కి ఇవ్వలే కదా. ఇస్తే మనం కొనకూడదు. సింపుల్ యాజ్ దాట్. సో అందువల్ల మనం చెప్పాలి కదా అమెరికాకు. అన్ఫార్చునేట్లీ మన నాయకత్వం ఆ స్థాయిలో ట్రంప్కు సూటిగా సమాధానం ఇప్పటివరకు చెప్పలేదు. అది ఒక్కటే ఆందోళన కలిగించేది. భారతదేశం తన స్ట్రాటజిక్ అటానమీని, తన ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని డైల్యూట్ చేస్తుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అది ఖచ్చితంగా ప్రమాదకరం. అది భారతదేశానికి నష్టం. అమెరికా అధ్యక్షుడు ట్రంపే కాదు, అమెరికాతో ఆశపడి అమెరికా సహకారం పైన ఆధారపడితే ఏం జరుగుతుందో ఉక్రెయిన్ అనుభవం చెప్పింది కదా. నిజంగానే ఇఫ్ ఇట్ ఇస్ ఎ ట్రస్టెడ్ అలై, ఉక్రెయిన్ పరిస్థితి ఇలా ఉండదు కదా. అమెరికాకు ట్రస్టెడ్ అలై అయితే ఉక్రెయిన్ పరిస్థితి ఇలా ఎందుకుంటుంది? ఇవాళ 20% భూభాగం కోల్పోతుంది కదా. సో అమెరికా నో అలైస్. అమెరికా ప్రభుత్వానికి మిత్రులు ఉండరు, క్లయింట్స్ మాత్రము, కస్టమర్లు మాత్రమే ఉంటారు. అందులో ట్రంప్ లెడ్ అమెరికాకు మీకు ట్రస్టెడ్ అలైస్, నమ్మదగ్గ మిత్రులు ఎవరు ఉండరు, నమ్మదగ్గర కస్టమర్లు కూడా ఉండరు. ఆ టైంకు నువ్వు క్లయింట్ అండ్ సేల్స్మెన్ రిలేషన్షిప్ అంతే. నువ్వు F-35 కొంటే ఫ్రెండ్, F-35 కొనకపోతే ఫ్రెండ్ కాదు. పాకిస్తాన్ ఎందుకు ఫ్రెండ్? పాకిస్తాన్ ఎందుకు గ్రేట్ నేషన్? అమెరికా తయారు చేసేటువంటి ఆయుధాలన్నీ పాకిస్తానే కొంటుంది కదా, అందుకనే ఫ్రెండ్. మరి ఫ్రెండ్ కాకుండా ఎక్కడ పోతారు? నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. పాక్పై భారత్ చేసిన దాడిలో కిరాణా హిల్స్లో ఉన్న అణుస్థావరాలపై దాడి జరిగిందని, అక్కడ అణుస్థావరాలకు నష్టం కలిగిందని, సో రేడియేషన్ లీక్ అయిందనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఈ వార్తల్ని బలపరిచేందుకు మరో ప్రచారం కూడా జరుగుతోంది. రేడియేషన్ను అంచనా వేసే అమెరికాకు చెందిన B-350 అనే ఒక విమానం వచ్చిందని, అలాగే అణుధార్మికత తీవ్రతను తగ్గించే బోరాన్తో కూడిన మరో విమానం ఇస్లామాబాద్లో ఈజిప్ట్ నుంచి ల్యాండ్ అయిందనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అసలు కిరాణా హిల్స్ స్టోరీ ఏంటి సార్? నిజంగా అణుస్థావరాలపై, పాకిస్తాన్ అణుస్థావరాలపై భారత్ వాయుసేన అటాక్ చేసిందా అంటే ఏం చెప్తారు? అంటే మీకు మీరు అన్నట్లు స్పెక్యులేషన్ అయితే ఉన్నమాట నిజం. సోషల్ మీడియా స్పెక్యులేషనే కాదు, ఇది ఈవెన్ వైట్ హౌస్ దాకా వెళ్ళింది. వైట్ హౌస్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అడిగారు. అంటే ఇట్ నాట్ జస్ట్ ఏ మియర్ స్పెక్యులేషన్. నార్మల్గా సోషల్ మీడియాలో వేరే ఊహాగానాలు అయితే వైట్ హౌస్ ప్రెస్ కాన్ఫరెన్స్ దాకా వెళ్ళదు. సో అంటే మనకు హాలీవుడ్ సినిమాలో లేదా మన దగ్గర ఉన్న సినిమాల్లో ఉంటుంది. సో కొన్ని సస్పీషియస్ అంటే చాలా ఉత్కంఠ కలిగించే సీన్స్ ముందుంటాయి. హీరో అక్కడికి ఎందుకు హీరో వచ్చాడు, ఇక్కడ ఎందుకు విలన్ వెళ్ళాడు, ఇట్లా అలాంటి సీన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇండియా అటాక్ చేసిందని,
న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందని మీరు ఇప్పుడు వార్తల్లో చూపినట్లు ఈజిప్షియన్ ప్లేన్ పాకిస్తాన్కు చెందిన సర్గోదా ఎయిర్ బేస్కు సమీపంలో ల్యాండ్ అయిందని, ఈ అమెరికాకు చెందిన విమానము రేడియేషన్ లీక్ అడ్రస్ చేస్తానికి వెళ్ళిందని, ఇలా రకరకాల వార్తలే కాదు, ఈవెన్ వీడియోస్ కూడా కిరాణా హిల్స్కు అటాక్ హువా, మిసైల్ అటాక్ హువా, ఏక్ బై దో అటాక్ హువా అని మాటలు కూడా వినిపించేటువంటి వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. దీనిపైన ఇప్పటివరకైతే పాకిస్తాన్ కానీ ఇండియా కానీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు. సో ఈవెన్ ఆ పాకిస్తాన్ ఏమో సైలెంట్గా ఉంది, ఇండియా మాత్రం అటాక్ చేయలేదు అని స్పష్టంగా పేర్కొంది. మీకు డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ను అడిగారు కూడా ఈ క్వశ్చన్. అంటే ఇండియాలో ప్రెస్ కాన్ఫరెన్స్లో వైట్ హౌస్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఎక్కింది ఇది. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ను క్లియర్గా క్వశ్చన్ అడిగారు. మనం కిరాణా హిల్స్ పైన అటాక్ చేశాము, న్యూక్లియర్ రేడియేషన్ కూడా లీక్ అయింది అని వార్తలు వస్తున్నాయి, ఇది నిజమా అని అడిగారు. అడిగితే చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఎయిర్ ఆపరేషన్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ అస్ దట్ దెర్ ఆర్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఎట్ ది కిరాణా హిల్స్. మాకు తెలియదు, ఇప్పుడు మీరు సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అక్కడ ఏమున్నాయో తర్వాత సంగతి, కానీ మేము మాత్రం కిరాణా హిల్స్ని అటాక్ చేయలేదు. వాట్ ఎవర్ మే బీ దేర్, వీ హ్యావ్ నాట్ అటాక్డ్ కిరాణా హిల్స్ అని చాలా సూటిగా డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ ప్రకటించారు. అయితే ప్రకటించినాక కూడా ఎందుకు ఈ స్పెక్యులేషన్ వస్తుంది అంటే, సాధారణంగా వార్ టైంలో ఎవరు కూడా అన్నీ చెప్పరు, ఏ ప్రభుత్వం చెప్పదు. ఎందుకంటే కొన్ని డిఫెన్స్ సీక్రెట్స్ ఉంటాయి. మీకు ఆ డిఫెన్స్ సీక్రెట్ కొన్ని దశాబ్దాల తర్వాత ఏమైనా డీక్లాసిఫై అయినప్పుడు బయటికి రావచ్చు, లేదు ఈ లోపల ఎవరెవరు పుస్తకాలు రాయడము ఇట్లాంటివి ఉన్నప్పుడు స్పెక్యులేషన్ జరుగుతుంది తప్ప నార్మల్గా డిఫెన్స్ ఆపరేషనల్ సీక్రెట్స్ కొన్ని బయటికి రావు. అందువల్ల భారతదేశం డినై చేసినా కూడా అటాక్ చేసి ఉండవచ్చు అని ఒక స్పెక్యులేషన్. ఇక దీనిపైన వైట్ హౌస్ ప్రతినిధి అడిగారు అమెరికా అధికార ప్రతినిధిని, ఇలా భారతదేశము కిరాణా హిల్స్ పైన అటాక్ చేసింది, న్యూక్లియర్ రేడియేషన్ కూడా లీక్ అవుతుంది, అమెరికా కూడా దాన్ని అడ్రస్ చేయడానికి ప్రత్యేకంగా విమానాన్ని పంపింది అని వార్తలు వస్తున్నాయి, మీరు ఏమంటారు అని అడిగారు. సాధారణంగా అలాంటిది ఏమీ లేదు, మేము పంపలేదు, అలాంటి అటాక్ జరగలేదు అని అంటారు. అలా అనకుండా అమెరికన్ అధికార ప్రతినిధి డిప్లొమాటిక్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ విషయంలో మీకు చెప్పే సమాచారం ఏది నా దగ్గర లేదు అన్నారు. వీ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్ టు టెల్ యూ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అన్నారు. అంటే సాధారణంగా లేదు అని అంటారు, లేదు అని అనడం లేదు, ఉన్నది అన్నాడు. అటాక్ జరిగింది అనడం లేదు, అటాక్ జరగలేదు అనడం లేదు. మళ్ళీ క్వశ్చన్ ఏమో చాలా స్పెసిఫిక్. అటాక్ జరిగింది, రేడియేషన్ లీక్ అయింది, అమెరికా విమానం కూడా వెళ్ళింది అని అంటుంటే వెళ్ళలేదు, అమెరికా విమానం చెప్పచ్చు కదా, చెప్పలేదు. సో అందువల్ల ఇవన్నీ కలిపితే ఎక్కడో ఒక చోట అనుమానం జరిగి ఉంటుంది అని. తర్వాత సర్గోదా ఎయిర్ బేస్కు సమీపంలో ఈజిప్షియన్ ప్లేన్ దిగింది. ఆ ప్లేన్లో బొరాన్ అనే కెమికల్ సబ్స్టెన్స్ ఉందని, బొరాన్ వాడేది న్యూక్లియర్ రేడియేషన్ కంట్రోల్ చేయడానికి వాడతారు. మరి బొరాన్ ఎందుకు వచ్చింది, ఈజిప్షియన్ ప్లేన్ ఆ సమయంలో ఎందుకు దిగింది అనేది ఒక స్పెక్యులేషన్. దీనికి తోడు ఈ కిరాణా హిల్స్ పైన అటాక్ జరిగింది అన్న రోజే, ఏ వార్త అయితే ఎప్పుడు వచ్చిందో పలానా రోజు జరిగిందని, దాని వెంటనే జరిగిన పరిణామాలు కూడా ఈ స్పెక్యులేషన్కు బలాన్ని చేకూరుస్తున్నాయి. వెంటనే జరిగిన పరిణామం ఏంటి, పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రతిపాదించింది ఇండియాతో. అమెరికా ప్రెసిడెంట్ అమెరికన్ అధికారులకు కూడా చెప్తున్నది, మాకు అలార్మింగ్ ఇంటెలిజెన్స్, ఆందోళన కలిగించే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది, అందుకే ప్రెసిడెంట్ ట్రంప్ మార్క్ రూబియోను జేడీ వ్యాన్స్ను రంగంలో దించి ఈ కాల్పుల విరమణకు కారణమయ్యారు. ఫలితంగా కోట్లాది మంది ప్రాణాలు కాపాడాం, మిలియన్స్ ఆఫ్ డెత్స్ అవాయిడ్ చేశామని. మిలియన్స్ ఆఫ్ డెత్ సాంప్రదాయ అటాక్లో మిలియన్ చనిపోరు, కేవలం న్యూక్లియర్ అటాక్లో మాత్రమే చనిపోతారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఈ స్పెక్యులేషన్కి మూలం. ఇకపోతే మరి ఏం జరిగి ఉండవచ్చు, నోబడీ నోస్. కానీ అసలు అది అర్థం కావాలంటే, ఏం జరిగి ఉండవచ్చు అని అర్థం కావాలి అంటే, అసలు ఈ